సృష్టి ప్రారంభంలో ఒక గొప్ప సందేహం పుట్టింది. ఈ విశ్వంలో ఎవరు గొప్పవారు? ఒకరోజు బ్రహ్మదేవుడు మరియు విష్ణువుదేవుడు మధ్య వాదం మొదలైంది. బ్రహ్మదేవుడు అన్నాడు, నేనే సృష్టికర్త, నేనే గొప్పవాడు. విష్ణువుదేవుడు అన్నాడు, నేనే పరిరక్షకుడు, నేనే శ్రేష్ఠుడు. వారి వాదం పెరిగి విశ్వాన్ని కంపించేంత వరకు వెళ్ళింది. అప్పుడే అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అద్భుతమైన వెలుగు ప్రత్యక్షమైంది. అది సాధారణ వెలుగు కాదు, అది అంతం లేని అగ్నిస్తంభం. ఆ జ్యోతి రూపంలో ప్రత్యక్షమైనది శివుడు. ఆ అగ్నిస్తంభానికి మొదలు కనిపించలేదు, చివర కనిపించలేదు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది. ఈ జ్యోతి స్తంభానికి ఆది, అంతం ఎవరు కనుగొంటారో వారు గొప్పవారు. విష్ణువు వెంటనే వరాహ రూపం తీసుకుని కిందికి వెళ్ళాడు. ఆ స్తంభానికి చివర కనుక్కోవడానికి బ్రహ్మ హంస రూపం తీసుకుని పైనకి ఎగిరాడు. మొదలు కనుక్కోవడానికి సమయం గడిచింది, యుగాలు గడిచినట్టు అనిపించింది. విష్ణువు ఎంత కిందికి వెళ్ళినా ఆ స్తంభానికి అంతం కనిపించలేదు. అతను అలసిపోయి చివరికి ఒప్పుకున్నాడు, ఇది అనంతం, నేను కనుగొనలేకపోయాను. అయితే బ్రహ్మ పైనకి ఎగురుతూ ఒక మొగలి పువ్వును చూశాడు. ఆ పువ్వు ఆ జ్యోతి నుండి కింద పడుతూ వచ్చింది. అప్పుడు బ్రహ్మ ఆలోచించాడు, ఇదిని సాక్షిగా పెట్టి నేను గెలిచానని చెబుదాం. అతను తిరిగి వచ్చి విష్ణువు ముందు చెప్పాడు, నేను ఆ జ్యోతి స్తంభానికి మొదలు చూశాను. మొగలి పువ్వును సాక్షిగా చూపించాడు. అప్పుడే ఆ అగ్ని స్తంభం కంపించింది. ఆ జ్యోతి మధ్య నుండి భయంకరమైన దివ్యమైన రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్లలో అగ్ని, రూపంలో అపార శక్తి. శివుడు విష్ణువును చూసి అన్నాడు, నువ్వు నిజం చెప్పావు, అందుకే నీవు పూజలందుకుంటావు. తర్వాత బ్రహ్మ వైపు తిరిగి, నువ్వు అబద్ధం చెప్పావు అని కోపంగా అన్నాడు. అందుకే భూమిపై నీకు ఆలయాలు ఉండవు, మొగలి పువ్వు కూడా నా పూజలో ఉండదు అని శాపం ఇచ్చాడు. బ్రహ్మ తల వంచుకున్నాడు. విష్ణువు నమస్కరించాడు. ఆ రోజు నుండి శివుడిని అనంతుడు, ఆద్యంతరహితుడు అని పిలవడం ప్రారంభమైంది. ఆ జ్యోతి స్తంభమే తరువాత శివలింగ రూపంగా భూమిపై పూజించబడింది. శివుడు మనకు చెబుతున్న సత్యం. గర్వం మనల్ని పడగొడుతుంది, సత్యం మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఓం నమః శివాయ. ఇలాంటి శివ మహాపురాణ కథలు మరిన్ని వినాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.